మూడింటిలో ఉన్న సారాంశాన్ని వదిలేసి చాలా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను ఆ వివరాల్లోకి వెళ్ళను. చరిత్రకు సంబంధించి రెండు విషయాలు ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చి తదుపరి జార్జి స్ఫూర్తి, జార్జి వారసత్వం, జార్జి రాజకీయ కార్యాచరణ, ఈ విషయాల్ని సమయం ఉంటే మాట్లాడుకుందాం. మిత్రులారా, జార్జి ఎవరి వాడు? జార్జి నిజంగా పీడిఎస్యు వారసత్వానికి ప్రతీకనా కాదా? ఇది కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. అందుకనే చరిత్రకు సంబంధించిన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే జార్జి ఎవరి వాడు అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. 60 దశకంలో బహుశా పూర్వార్థం నుంచి ఒక ప్రజాస్వామిక విలువలతో, ప్రజాస్వామిక భావాలతో అనేక ఉద్యమాల్లో పాల్గొంచుకుంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా తన పాత్రని పోషిస్తూ ఆ క్రమంలో క్యాంపస్లో అడుగుపెట్టిన తర్వాత కామ్రేడ్ జార్జ్ విప్లవకారులతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆ విప్లవకారులతో జరిగినటువంటి సంభాషణలో భాగంగా ముఖ్యంగా చెప్పాలంటే 70 నుంచి 71 మధ్యకాలంలో, 71 నుంచి 72 చనిపోవడానికి 10 నెలల ముందు వరకు కూడా ఒక విప్లవ సంస్థ అగ్రనాయకుడితో 2 దఫాలుగా ఆయన చర్చలు జరిపాడు. ఆనాటి సిపిఐఎంఎల్ పార్టీ అగ్రనేత, విప్లవ మేధావి కామ్రేడ్ నీలం రామచంద్రయ్య గారితో 2 దఫాలుగా హైదరాబాదు అవుట్స్కట్స్లో ఒక ఫామ్ హౌస్లో చర్చలు జరిపాడు. 2 సార్లు చర్చలు జరిపిన తర్వాత తాను ఈ నిర్మాణ చక్రంలోకి రావడానికి సాపేక్షంగా అంగీకారం తెలిపిన తర్వాత మరో దఫా కూర్చొని మాట్లాడుకొని ఒక కంక్లూజన్కి వద్దామని చెప్పి అనుకున్న తర్వాత మరొక విప్లవ సంస్థ నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు ఏమిటో తెలుసుకుందామని చెప్పి అనుకున్నాడు. ఆ మేరకు ఆ ప్రయత్నంలో భాగంగా వరంగల్ సైకిల్ యాత్ర పెట్టాడు. వరంగల్ సైకిల్ యాత్రలో భాగంగా వరంగల్లో కలుసుకోలేకపోయాడు. 3వ రౌండ్ కూర్చుందామనుకుంటున్నటువంటి తరుణంలోనే ఆయన హత్యకు గురయ్యాడు. వాస్తవానికి నీలం రామచంద్రయ్య గారితో 2 దఫాలుగా చర్చలు జరిపినటువంటి సమయంలోనే కామ్రేడ్ జార్జి 90 వంతులు రాజకీయ సైద్ధాంతిక విషయాల్లో కన్విన్స్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎం శ్రీనివాస్ గారు నేను చెప్పింది కాదు. పీడిఎస్ ఉద్యమ చరిత్రని అధ్యయనం చేసే క్రమంలో జార్జి విప్లవ విద్యార్థిత్యమం వైపు దృష్టి సారించాడు. ఆ వైపు అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమానికి సంబంధించినటువంటి విషయాన్ని అధ్యయనం చేసినప్పుడు ఈ విషయాలు మనకు బోధపడతాయి. ఇది 1999లో నాటి పీడిఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆయన జీవిత చరిత్ర మీద ఒక బుక్ తీసుకురావాలని చెప్పి నిర్ణయించి ఆ బాధ్యత నాకు ఇచ్చినప్పుడు నేను అరుణోదయ రామారావు సాయంతో 15 రోజుల పాటు సిటీలో ఉన్నటువంటి ఆయన సహచరులు, మిత్రుల్ని సుమారు ఒక 60 మంది నేను కలిశాను. వాళ్ళ మాటల్లో వ్యక్తమైనటువంటి, వాళ్ళ అభిప్రాయాల్లో వ్యక్తమైనటువంటి విషయాల ఆధారంగా నేను ఈ కంక్లూజన్కి వచ్చాను. అది వాస్తవం కూడా. అందుకనే జార్జి ఈరోజు పీడిఎస్యు వారసత్వానికి ప్రతీక కాదా మీరు ఆలోచించండి. ఇవాళ పీడిఎస్ సంస్థ ఆస్ట్రియా కాదా మీరు ఆలోచించండి. ఇవాళ పీడిఎస్ సంపద జార్జి అవునా కాదా మీరు ఆలోచించండి. అవును, జార్జి పీడిఎస్ సంపద. ఇక రెండోది, జార్జి ఆయన రాజకీయ విషయాలకు సంబంధించి చాలామంది ఆయన కాంగ్రెస్ వాదనో
యూత్ కాంగ్రెస్లో తిరిగాడనో లేదా ఒక రౌడీనో గుండానో ఈ రకమైనటువంటి ప్రచార పెద్ద ఎత్తున జరిగి ఉన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. నిజంగా జార్జి అన్యాయం పట్ల, అక్రమాల పట్ల, అవినీతి పట్ల, స్వార్థపరుల పట్ల ఆయన రౌడీ గుండాని, రౌడీ ముక్కల్ని అణిచివేసే విషయంలో, రౌడీ ముక్కల్ని తరిమి కొట్టే దాంట్లో ఆయన రౌడీనే. చరిత్ర మనం చూస్తే కనపడుతుంది. ఆనాడు క్యాంపస్ని రాజ్యం వెళ్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలం ఏదైతే ఉందో ఆ మనువాద భావజాలం మీద బావుటాన్ని ఎగరేసినటువంటి తొలి విద్యార్థి నేత ఎవరు అని అంటే జార్జి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ జార్జి గురించి, ఆయన రెలవెన్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇవాళ జార్జి అనేక విషయాల్లో రెలవెన్స్గా ఉన్నాడు. ఇవాళ మతం అనేటువంటిది అది సంఘటితపడి రాజ్యాధికారాన్ని ఏలుతున్న సందర్భంలో రాజ్యం మతం ఏకమై ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి సందర్భంలో 1970-71 ప్రాంతంలోనే, మరి ముఖ్యంగా 71 ప్రాంతంలోనే ఈ దేశంలో భారతీయ సమాజంలో మనువాద భావజాలం అనేటువంటిది సకల రంగాల్లోకి ఎట్లా ప్రవేశిస్తుంది, దాని యొక్క ప్రమాదం ఏంటి, దాని యొక్క నష్టం ఏంటి అనేటువంటిది రానున్న కాలంలో ఈ దేశాన్ని ఒక సీక్రెట్ రాజ్యంగా మార్చేటువంటి స్థితి ఉంది అనేటువంటి ఒక హెచ్చరికని, ఒక ప్రమాద గంటికని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తి జార్జ్. అందుకని మనం ఇవాళ ఒక ప్రసిద్ధ మార్క్సిస్టు పండితుడు భారతీయ సమాజాన్ని అధ్యయనం చేస్తూ భారతీయ సమాజంలో మనువాద భావజాలానికి, హిందూ మతోన్మాదానికి ఉన్న విషయాన్ని కూడా పరిశీలిస్తూ మనువాదం యొక్క అంతిమ పిండం ఫ్యాసిజం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. దాని సారాంశం మరో రూపంలో 70వ దశకంలోనే కామ్రేడ్ జార్జి ఈ దేశ విద్యార్థి లోకాన్ని, ఈ దేశ యువతని, యావత్ భారత ప్రజల్ని హెచ్చరించాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అత్యంత కీలకమైనటువంటి రెలవెన్స్ ఇవాళ జార్జి ఉంది అనేటువంటిది. చాలామంది వక్తలు మాట్లాడారు. ఇవాళ ఫ్యాసిజం యొక్క ప్రమాదం ఏ రకంగా పెరుగుతూ ఉంది, సకల రంగాల్లోకి అది ఎట్లా ప్రవేశించి ఏ రకంగా మనని ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయాన్ని మన కామ్రేడ్ చెప్పారు. అందుకని ఈ రెండు విషయాలు మనం ముందుగా గ్రహిస్తే జార్జి ఆయన ఒక గొప్ప జ్ఞాని అని, గొప్ప మేధావి అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు భారతదేశంలో బహుశా కమ్యూనిస్టులు చాలామంది, ఒక తరం గురించి నేను మాట్లాడట్లేదు, ఆ తదుపరి తరాలు క్యాపిటల్ చదివేవో లేదో తెలియదు, కానీ జార్జి క్యాపిటల్ని చదివాడు అని చెప్పి ఇంతకుముందు భరద్వాజ గారు కూడా చెప్పారు. నిజంగా జార్జ్ ఒక మార్క్సిస్ట్ లెనినిస్టు, అవగాహన కలిగినటువంటి కార్యకర్తగా ఆయనకున్నటువంటి ప్రాపంచిక దృక్పథం గురించి మనం మాట్లాడుకోవాలంటే రెండు సంఘటనల్ని
ఈ సందర్భంగా మనం ఉదాహరించుకోవాలి. తన సహచర మిత్ర బృందంలో ఒకరిగా ఉన్నటువంటి రాజేశ్వరి అనేటువంటి స్టూడెంట్తో తను జరిపిన సంభాషణ, స్త్రీల పట్ల ఆయనకున్నటువంటి దృక్పథం ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవడానికి నికాస్ అయినటువంటి మార్క్సిస్టు లెనినిస్టు కార్యకర్తగా ఒక మార్క్సిస్టు విశ్లేషణ ఏమిటి అనేటువంటి ఆ సంభాషణలో జాతి యొక్క జ్ఞానమైన మేధస్సు, ఆయన ఎంతటి మేధోమదనం చేసేవాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ రాజేశ్వరి అనేటువంటి స్టూడెంట్ అడుగుతుంది, ఆర్థికంగా నేను స్వతంత్ర అంటే ఇండిపెండెంట్గా మారితే నా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి అడిగినప్పుడు జార్జి చాలా నవ్వుతూ, నేను ఆ విధంగా అనట్లేదు, అది సాధ్యం కూడా కాదు. భారతీయ సమాజంలో అత్యంత బలమైనటువంటి భూస్వామ్య గుణాలు అంటే భూస్వామ్య ఉత్పత్తి సంబంధం తాలూకు ఉత్పత్తి సంబంధాలకు సంబంధించినటువంటి ఆ గుణాలు, పెట్టుబడిదారి వ్యవస్థకు సంబంధించిన గుణాలు ఈ దేశంలో బలంగా ఉన్నాయి. అవి నిర్మూలించకుండా, వాటిని రద్దు చేయకుండా స్త్రీలుకి నిజమైన విముక్తి ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తాడు. ఇది 70వ దశకం గురించి నేను మాట్లాడుతున్నాను. 23.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జార్జి ఆనాటికి, ఆయన 24 సంవత్సరాలు దాటి 2 నెలలు 3 నెలలకి ఆయన హత్యకు గురయ్యాడు. 23.5 సంవత్సరాల వయసులో ఇంతటి ఒక విశాలమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి ఆనాటికే విప్లవకారులు ఈ దేశం అర్ధఫీడల్ ఉత్పత్తి సంబంధాలు, అర్ధవర్ష ఉత్పత్తి సంబంధాలు ఈ రాజ్యాన్ని ఏలుతున్నాయి. ఆ ఉత్పత్తి విధానానికి అనుగుణంగా ఉన్నటువంటి రకరకాల సమస్యల్ని ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం. ఈ ఆలోచన తనకి రావడానికి కూడా కారణం 2 దఫాలుగా నీల రామచంద్రయ్య గారితో జరిగినటువంటి చర్చలు. ఆ తర్వాత తాను మార్క్సిస్ట్ క్లాసిక్స్ వైపు దృష్టి సారించడానికి కూడా కారణం అదే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. రెండోది హింస అనేది కూడా చాలా స్పష్టంగా తను చెప్తాడు. మేము మా సమస్యల మీద ఆందోళన చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, ప్రదర్శనలు చేస్తున్నాం, విజ్ఞప్తులు చేస్తున్నాం, మా హాజరు సమర్పిస్తున్నాం, అయినా స్పందన లేదు, రెస్పాన్స్ లేదు. పైగా మమ్మల్ని క్యాంపస్ రూమ్ హాస్టల్ రూముల్లోనో బంధించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, లాకప్లో పెడుతున్నారు. హింస మేం కాదు చేసేది, హింస చేసేది రాజ్య పాలకులు. ఈ రాజ్య పాలనని కాపాడేటువంటి వాళ్ళు మాత్రమే. అందుకని హింసని అణిసివేసేటువంటి ప్రతి హింస వైపు అనివార్యంగా మేము వెళ్లాల్సి వస్తుంది. ఇది ఒక డాక్యుమెంటరీ ఫిలింకి, ఒక డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం ఇది. అందుకని జార్జ్ ఒక విప్లవ విద్యార్థి ఉద్యమానికి ఒక నాయకుడే కాదు, చాలామంది ఆయన జీవించి ఉంటే ఈ దేశ విప్లవోద్యమానికి నాయకత్వం వహించేటువంటి రథసారథుల్లో ఒకరిగా ఉండేవాడు, ఒకరిగా ఎదిగేవాడు అని మనం మాట్లాడుకుంటున్న సందర్భాలు అనేకం. చాలామంది బయట ఎకడమిక్గా ఆలోచించే వాళ్ళందరూ కూడా మరో ఐన్స్టీన్ అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి, నోబెల్ బహుమతి పొందేటువంటి అవకాశాలు కూడా దగ్గరికి వచ్చినాయి అని వాళ్ళ మిత్రులు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి చరిత్రలో అవి మనకు కనపడేటువంటి అంశాలు. అందుకని జార్జ్ వారసత్వం అంటే అర్థం ఆయన ఏ ప్రాపంచిక దృక్పథంతో ఈ దేశ వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని మార్చాలని చెప్పి భావించాడో, ఆ విద్యా వ్యవస్థ మౌలికంగా మారాలంటే
ఆ ప్రాపంచిక దృక్పథం వెలుగులో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తను బోధించడమే కాదు, ఆ వైపుగా అడుగులు వేశాడు. ఆ వైపుగా విద్యార్థుల్ని సమీకరించి ఉద్యమంలో నిలబెట్టి పోరాటాల వైపు వాళ్ళని పోరాట శిల్పులుగా మలిసినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం.